హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో పలావ్. ఈ కొబ్బరి పాలతో పలావ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. పచ్చి కొబ్బరిలోని పాలను తీసి ఈ పలావ్ను చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాల పలావ్ని చూద్దాము. మొదటగా కొబ్బరి పాల కోసము ఈ 2 కొబ్బరి ముక్కలను తీసుకొని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి పాలను తీసుకోవడం కోసము ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి పేస్ట్ని వేసి గట్టిగా రసం మొత్తం తీయాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే అది మనకి సాఫ్ట్గా మిక్సీ అవుతుంది. చూసారు కదా, మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తున్నట్టయితే పాలు అనేవి కిందికి వచ్చేస్తాయి. మనం మిక్సీ పట్టుకునేప్పుడు చిన్న గ్లాసులో సగం గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. అప్పుడైతే అవి మనకి థిక్గా ఉండే పాలు వస్తాయి. ఇప్పుడు ఇలా పాలు మొత్తం తీసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి పొడిలోకి మరి కాసిని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మళ్ళీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ పట్టుకున్నప్పుడు కాస్త పల్చటి పాలు వస్తాయి. ఇందులో కాసిని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ మనకి ముందు తీసినట్టుగానే ఈ కొబ్బరి పేస్ట్ని క్లాత్లో వేసి గట్టిగా పిండితే కొంచెం పల్చగా అయినా కానీ పాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా వచ్చిన పాలని కాసేపు పక్కన ఉంచుకొని రైస్ ప్రిపరేషన్ని చేద్దాము. ఇప్పుడు ఒక హండీలో 4 స్పూన్స్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. సగం స్పూన్ సాయి జీరా, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలను వేసుకోవాలి. అలాగే 5-6 మిరియాలను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చీలు, 2 మీడియం సైజ్ ఆనియన్లని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి సగం స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఇక్కడ మనం మసాలాలను వాడిన మసాలా పొడి మాత్రం వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అలాగే ఓ రెమ్మ కరివేపాకు, కొన్ని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, ఆలు, అలాగే చివరిలో పచ్చి బఠానీ కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలు అనేటివి మీకు ఆప్షనల్. కొబ్బరి ముక్కలు వేస్తే అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. అవి మనం ఎంత వాటర్లో ఉడికించినా ఉడకవు, అయినా కానీ ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ కాస్త సెమీగా కుక్ అయిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని ముందుగానే 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకున్నా. ఇక్కడ 1 అవర్ పాటు నానబెట్టుకోవడం అనేది కంపల్సరీ. ఇప్పుడు రైస్ని వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని ఈ పలావ్ కోసం వాడుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత వెజిటబుల్స్తో బాగా కలుపుకొని ఓ 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిందంటే మనం ఏ గ్లాస్ తోటి అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలను కొలుచుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలను తీసుకోవాలి. ఒకవేళ మనకి కొబ్బరి పాలు అనేటివి 2 గ్లాసెస్ రాకపోతే వచ్చిన మేరకి కొబ్బరి పాలను వేసుకొని మిగిలినది వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. ఇక్కడ నాకు 1.5 గ్లాస్ వరకు కొబ్బరి పాలు వచ్చాయి. మిగిలిన హాఫ్ని నేను వాటర్ వేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను తయారు చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో రైస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ మనకు రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇలా రైస్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా వేసుకొని ఓసారి కలుపుకొని ఓ 5 మినిట్స్ పాటు దమ్ అవ్వనివ్వాలి. అడుగు నుంచి మొత్తం తీస్తూ కలపండి. మనం అడుగు అలాగే ఉంచితే చివరన మాడిపోతుంది. ఓసారి కింద నుంచి కూడా బాగా కలుపుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకొని ఓ 5 మినిట్స్ దమ్ అవ్వనివ్వాలి. ఇలా క్యాప్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత 5 మినిట్స్ వరకు మనకి ఇది దమ్ అయితే
కొబ్బరి పాలతో చేసిన పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం 1 గ్లాస్‌కి 2 గ్లాస్ కొబ్బరి పాలను తీసుకున్నాం కదా! రైస్ అనేది అస్సలు మెత్తబడకుండా ఉంటుంది. పొడి పొడిగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. ఇలా మనం 1 గ్లాస్‌కి 2 గ్లాస్, మనకు ఒకవేళ కొబ్బరి పాలు 2 గ్లాసులు వచ్చాయంటే సరిపోతుంది. ఒకవేళ పాలు 2 గ్లాసులు రాకపోతే వాటర్‌ని వేసుకొని అయినా కానీ 2 గ్లాస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఓ 5 మినిట్స్ చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే కొబ్బరి పాల పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్‌గా టేస్టీగా ఉండే కొబ్బరి పాల పలావ్‌ని ఎలా తయారు చేసామో. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ రైతా. మీరు రైతాతో ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే ఎలాంటి గ్రేవీ కర్రీస్ అయినా కానీ ఈ కొబ్బరి పాల పలావ్‌కి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మంచి కామెంట్ కూడా పెట్టండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని ఓసారి విజిట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.